నగరంలో ప్రజలకు అందుతున్న మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ వ్యక్తిగతంగా పర్యటించారు. గురువారం ఉదయం నగరంలోని 8వ డివిజన్ అయోధ్య నగర్లోని సాయిబాబా ఆలయం పరిసర ప్రాంతాలను సందర్శించిన కమిషనర్ స్థానికులతో మాట్లాడి త్రాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, డ్రైనేజీ తదితర సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. అయోధ్య నగర్లో సెమీ రెసిడెన్షియల్ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను కమిషనర్ పరిశీలించారు. అవసరమైన చోట నిబంధనల ప్రకారం నీటి కనెక్షన్లు అందించేలా చర్యలు తీసుకోవాలని వాటర్ సప్లై అధికారులను ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు త్రాగునీటిని అవసరమైతే కాచి చల్లార్చుకుని తాగాలని సూచించారు. సాయిబాబా ఆలయం వెనుకున్న ప్రైవేటు స్థలాన్ని కూడా కమిషనర్ పరిశీలించారు. స్థలంలో పొదలు, చెట్లు, చెత్తా చెదారం పేరుకుపోవడంతో దోమలు, క్రిమికీటకాలు వృద్ధి చెందే అవకాశం ఉందని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కమిషనర్ ఇప్పటికే స్థల యజమానికి నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. ప్రైవేటు స్థలాల యజమానులు తమ స్థలాల్లో పెరిగిన పొదలు, చెత్తా చెదారం తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. స్థానికుల అభ్యర్థన మేరకు వీధి దీపాల సమస్యను కూడా కమిషనర్ పరిశీలించారు. సాయిబాబా ఆలయం పరిసరాల్లో అవసరమైన 3 వీధి దీపాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కమిషనర్ వెంట అధికారులు, కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డిఈలు డి లక్ష్మీనారాయణ, ప్రవీణ్ చంద్ర, ఫణీంద్ర, ఏఈ రత్నమాల, ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాసరావు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆయనకి ఫోన్ చేసి చెప్పొచ్చు, లేదా పురమిత్ర యాప్లో పట్టొచ్చు. డ్రింకింగ్ వాటర్ సంబంధించినట్టు మన డిఈ గారు ఉన్నారు. డిఈ గారు దీంట్లో చెప్పినట్టు డిఈ గారు ఈజ్ అటెండింగ్. అంటే పవర్ కనెక్షన్ అంటే లైట్ ఏంటంటే మనకి ఎలక్ట్రికల్ డిఈ గారు ఉన్నారు. ఈయనకి ఫోన్ చేసిన వెంటనే ఈ 3 విషయాల్లో ఇమీడియట్గా సొల్యూషన్ చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఈ అవకాశాన్ని మనం వినియోగించి కాపీ చేసిన కోరుచున్నాం. అదేవిధంగా బాబా గారి గుడి దగ్గర ఒక 2 స్పీడ్ బ్రేకర్స్ వేయడం జరుగుతుంది. రత్నమణి అక్కడ 2 స్పీడ్ బ్రేకర్స్ కూడా వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. ఆమె వితిన్ 2 డేస్లో యూ హ్యావ్ టు పర్మిట్. ఓకే. అదేవిధంగా అక్కడ మనకు స్కూల్, కాలేజీ ఎదురుగుండగా ఒక డ్రైన్ ఒకటి ఉంది. ఆ డ్రైన్ ఏంటంటే మనం క్లీన్ చేసాము. అదేవిధంగా కవర్ స్లాబ్ కూడా వేసాము. దానివల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు మన డ్రైన్ల మధ్యలో చేరిపోతున్న వాటర్ని మనం అంటే చెత్త, ప్లాస్టిక్ని మనం రిమూవ్ చేసుకునే అవకాశం ఉంది. అక్కడ దానిపైన స్లాబ్ను కూడా వేసామని చెప్పాము. యూ హ్యావ్ టు రిస్టోర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అయోధ్య నగర్ సంబంధించింది మనకి ఏదైతే ఇక్కడ ఉందో యూ హ్యావ్ టు క్లీనింగ్ అప్ చేసేసి మనం చేస్తున్నాం. ఇంకా ఎక్కడైనా అట్లాగా కొంచెం ఇబ్బందికరం ప్రాంతాల్లో ఉన్నట్లయితే మా దృష్టి తీసుకున్నట్లయితే వెంటనే మనం పర్సూ చేస్తామండి. ఇంకొకటి అందరికీ మనవి చేస్తే ఏంటంటే రేపు మనకి సామూహిక చెట్ల పెంపకం కార్యక్రమం ఉంది. కాబట్టి ఎవరైనా మనకి ఉత్సాహవంతులు ఉన్నట్లయితే ప్రతి ఇంటి దగ్గర కూడా చెట్లు నాటినట్లయితే మనకు ఆక్సిజన్ వస్తుంది. ఇంకా ఇన్ టైంలో అంతా గ్రీనిష్ ఉన్నట్లయితే మనకి సరైన సమయంలో మనకి రెయిన్స్ పడతానికి అవకాశం ఉంది. ప్రతి ఇంటి యజమానుల గారు కూడా ఇంటికి ఒక చెట్టు అయినా కనీసం నాటినట్లయితే మనకు బాగుంటుంది. అదేవిధంగా మీ అందరికీ మనకి క్యాచ్ ద రెయిన్లో భాగంగా మీరంతా కూడా ఒక్కొక్క చోట వర్షం పడేది అలా ఫ్లో వెళ్ళిపోతుంది. అలా వెళ్లకుండా ఉండి మీ ఈశాన్యంలో ఒక ఇంకుడు గుంట కట్టుకున్నట్లయితే ఈ వాటర్ అంతా వెళ్ళి కూడా అక్కడ ఆ గుంటలో చేరి కిందకి ఎవాపరేట్ అవుతుంది, కిందకి ఇముకుపోతుంది. దానివల్ల 2 ప్రయోజనాలు. మీ ఇంట్లో ఈశాన్యంలో మనకి ఇంకుడు గుంట ఉంటే చాలా మంచిది, ప్రతి వాళ్ళు కూడా అది కోరుకుంటారు. రెండవది ఏంటంటే ఆ భూమి జలపాతం కూడా బాగా మనకి నీటి మట్టం పెరుగుతుంది. కాబట్టి అందరూ పురపాలకలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించి ఆ విధంగా చర్య తీసుకోవాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను.